ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. లైక్ షేర్ కూడా. ఇప్పుడు మా స్టోరీ చూద్దాం రండి. ఒక ఎద్దు మేత కోసం అడవికి వెళ్తుంటే దానికి దారిలో ఒక బక్క చిక్కిన నాగుపాము కనిపించింది. ఆ నాగుపాము ఎంతో ఓపిక తెచ్చుకొని, ఏం వృషభరాజా, బాగున్నావా అని ఎద్దును పలకరించింది. మీరేంటి మరి ఎంత నీరసంగా ఉన్నారు అని అంది ఎద్దు. ఎద్దురాజా, ఇక్కడ నాకు సరైన ఆహారం దొరకడం లేదు. ఆ కనబడే ఏరు దాటి అవతల పక్కకు వెళితే అక్కడ బోల్డెన్ కప్పలు ఉంటాయి. నాకు మంచిగా ఆహారం దొరుకుతుంది. సరే, నా కొమ్ముల దగ్గర కూర్చుంటే నేను అవతల పక్కకు తీసుకువెళ్తాను. మరలా వచ్చేటప్పుడు అవతల పక్క దించుతాను. అలాగే వృషభమిత్రమా. అలాగే ఇద్దరు ఏరు దాటి అవతలి పక్కకు వెళ్తుంటే చాలా కప్పలు కనిపించాయి. అప్పటికే సర్పానికి చాలా నోరూరింది. అప్పటికే 2 కప్పలను మింగేసింది. ఇలా పాము ఎద్దు ప్రయాణం ఒక 10 రోజులు గడిచింది. పాము బాగా బలం పుంజుకుంది. ఎద్దు రావడం కాస్త ఆలస్యమైతే, ఇప్పటి వరకు ఎక్కడ తిరుగుతున్నావు ఎద్దురాజా అని చాలా మండిపడిపోయేది. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఇంకాసేపు ఆగి వెళ్దామని చాలా చిరుబురులాడిపోయేది పాము. ఇప్పుడు నేను ఏమాత్రం ఎదురు చెప్పినా పాము కాటు వేయడానికి కూడా వెనకాడదు. ఖచ్చితంగా ఎలా అయినా సరే పాముకు బుద్ధి చెప్పాలి. మరనాడు పొద్దున్నే ఎద్దు, పామురాజా, మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు కప్పలు తిని ఏమి పట్ట నింపుకుంటారు? మా ఊరిలో గొరవయ్యకి కోడి ఉంది. అది రోజు 10 గుడ్లు పెడుతుంది. వాటిని నువ్వు తిని హాయిగా ఆనందించవచ్చు. గొరవయ్యకి ఎలానూ కళ్ళు కూడా కనిపించవు. భలే భలే ఎద్దు మిత్రమా. ఎద్దు మనసులో ఇలా అనుకుంది. వాడు గుడ్డివాడు కాదు, కేవలం మెన్న కన్ను మాత్రమే ఉంది. వాడి కోళ్ళ గంప దగ్గరికి వెళ్ళు, నీ సంగతి చెప్తాడు. పాము కోళ్ళ గంప దగ్గరకు రావడం చూశాడు. దుడ్డు కర్రతో ఒక్కటి కొట్టాడు. విష జంతువులకు సహాయం చేయడం ఎప్పటికైనా ముప్పే అనుకుంది ఎద్దు. అన్నీ ఉండి కూడా కొన్నిసార్లు గర్వాన్ని తలకెక్కించుకుంటాం. గర్వం ఎప్పుడైనా సరే కిందకు పడిపోయేలానే చేస్తుంది.